ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి ఈఏపీ సెట్ 2025 రిలేటెడ్గా రిజల్ట్లో కనుక మనకు సేమ్ మార్క్స్ వచ్చేటట్టు ఉన్నట్టయితే మరి ర్యాంక్స్ అనేవి ఎలా ఇస్తారు, అసలు ఇద్దరికీ సేమ్ ర్యాంక్స్ అనేది ఇస్తారా, అది పాసిబుల్ అవుతుందా, ఒకవేళ పాసిబుల్ అయితే ఎలాంటి సిచ్యువేషన్స్లో పాసిబుల్ అవుతుంది అన్నది వీడియోలో అయితే మనం గమనిద్దాం. మెయిన్గా అఫీషియల్స్ మనకు ర్యాంక్స్ ఎలా అలాట్ చేస్తారు అన్నది వీడియోలో అయితే క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. టై అయినప్పుడు ఎలా ఇస్తారన్నది కూడా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ అంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా రిజల్ట్లో మనకు యాజ్ యూజువల్గా తెలిసింది ఏంటి అంటే ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో యాజ్ యూజువల్గా వాళ్ళకు తక్కువ ర్యాంక్ అనేది వస్తుంది. ఆ తర్వాత మార్క్స్ తగ్గే కొద్దీ ర్యాంక్స్ అనేవి ఇంక్రీజ్ అనేది అవుతూ ఉంటాయి. ఇది మనకు ఏదైతే నార్మలైజేషన్ అయిన తర్వాత ఈఏపీ సెట్ ఏదైతే రిజల్ట్లో ఉంటుందో అందులో ఆ యొక్క వచ్చే ఫైనల్ మార్కును బట్టే మనకు ఈ ర్యాంక్స్ అనేది వస్తుంది. ఇప్పుడు ఫైనల్ మార్కులో మనకు కనుక యొక్క టై వచ్చినట్టయితే అప్పుడు ఎలా ఇస్తారన్నదే నెక్స్ట్ ప్రొసీజర్లో మనం మాట్లాడుకుందాం. ఇది మనకు అఫీషియల్స్ అప్డేట్ చేస్తున్నది. ఇందాక మనం ఫస్ట్ పాయింట్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఏంటి అంటే ఎవరికైతే మనకి ఎక్కువ మార్క్స్ వచ్చి ఉంటాయో వాళ్ళకి తక్కువ ర్యాంక్ అనేది వస్తుంది, ఎవరికైతే మనకు తక్కువ మార్క్స్ వచ్చి ఉంటాయో వాళ్ళకి ఎక్కువ ర్యాంక్ అయితే వస్తుంది. బట్ ఒకానొక సిచ్యువేషన్స్లో మనం ఎగ్జాంపుల్గా ఒక 100 మార్క్స్ అనేది తీసుకుంటే ఇద్దరు స్టూడెంట్స్కి 100 వచ్చాయి అనుకోండి, అప్పుడు ఎలా ఇస్తారంటే సెకండ్ స్టెప్కి అయితే వెళ్తారు. అంటే ఏదైతే మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉందో అది కూడా మీరు ఈఏపీ సెట్ రిలేటెడ్గా మ్యాథమెటిక్స్ ఏదైతే మనకు మార్క్స్ ఉంటుంది కదా అందులో ఎవరికి ఎక్కువ మార్క్స్ వచ్చినట్టయితే పర్టికులర్గా మ్యాథమెటిక్స్ రిలేటెడ్గా వాళ్ళకి బెస్ట్ ర్యాంక్ అనేది ఇస్తారు. అంటే ఎగ్జాంపుల్కి ఇప్పుడు 100 మార్క్స్ ఇద్దరు స్టూడెంట్స్కి వచ్చాయి, బట్ 100 మార్క్స్ వచ్చిన వాళ్ళలో ర్యాంకు కనుక మనం క్లియర్గా చూసుకున్నట్టయితే 1000 ఒకటి ఉంది, 1001 ర్యాంక్ అనేది ఒకటి ఉంది అనే ఎగ్జాంపుల్గా మనం అనుకుందాం. సో ఇప్పుడు ఏదైతే ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారో ఖచ్చితంగా 100 మార్క్స్ వచ్చినా ఒకరికి 1000 ర్యాంక్ రావాలి, ఇంకొకరికి 1001 ర్యాంక్ అనేది రావాలి. మరి ఇప్పుడు ఏంటి ఇలా టై అయినప్పుడు అంటే మ్యాథమెటిక్స్లో ఎవరికైతే మార్క్స్ ఎక్కువ వచ్చి ఉంటాయో వాళ్ళకి 1000 ర్యాంక్ వస్తుంది, మ్యాథమెటిక్స్లో తక్కువ మార్క్ వచ్చిన వాళ్ళకి మనకు 1001 ర్యాంక్ అనేది వస్తుంది. ఆ విధంగా ఇస్తారు. ఇన్ కేస్ మ్యాథమెటిక్స్లో కూడా సేమ్ మార్క్స్ వచ్చాయనుకోండి అప్పుడు మనకు ఫిజిక్స్లో చెక్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫిజిక్స్లో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చి ఉంటాయో వాళ్ళకి 1000 ర్యాంక్ ఇస్తారు, ఫిజిక్స్లో ఎవరికైతే తక్కువ మార్క్స్ వచ్చి ఉంటాయో వాళ్ళకి 1001 ర్యాంక్ అనేది ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇన్ కేస్ ఇక్కడ కూడా టై అయ్యాయి అనుకోండి వాళ్ళు డెఫినెట్గా ఇద్దరికి సేమ్ ర్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తారు అని చెప్పి ఇక్కడ వీళ్ళు చెప్పిన అప్డేట్లో మనకి క్లియర్గా అయితే తెలుస్తుంది. సో ఇక్కడ ఫోర్త్ పాయింట్ మీరు గమనించినట్టయితే ఇలా మనకు మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ రెండు కంపేర్ చేసినప్పుడు కూడా సేమ్ మార్క్స్ ఉన్నాయి అనుకోండి అప్పుడు వాళ్ళకు సేమ్ ర్యాంక్ విల్ బి గివెన్ అని చెప్పి క్లియర్గా పాయింట్ అయితే మెన్షన్ చేశారు, గమనించండి. సో ఇద్దరికి 1000 ర్యాంక్ అనేది రావటం జరుగుతుంది. ఇలా ఈ కండిషన్స్ బేస్ చేసుకున్నప్పుడు మోస్ట్లీ మనకు ఏదైతే మనకు సిమిలర్ మార్క్స్ వచ్చి ఉంటాయో అలాంటి స్టూడెంట్స్ చాలా పర్సెంటేజ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. అలాంటప్పుడు ఏం జరుగుతుంది అంటే ర్యాంక్స్ అనేవి తగ్గిపోతాయి. సో అప్పుడు మనకు ఏదైతే మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్ ఎక్స్పెక్టెడ్ మనం అనుకున్నామో అలా ఎక్స్పెక్టెడ్ దానికంటే ఇంకా మనకు తక్కువ ర్యాంక్సే రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక నెక్స్ట్ ఇక్కడ మనకి సేమ్ ర్యాంక్ వచ్చింది, మరి కౌన్సిలింగ్ మనకు అయిపోతుంది, తర్వాత సీట్ ఏదైతే అలాట్మెంట్ చేస్తారో అక్కడ డిఫరెన్స్ ఉంటుంది అని అయితే చెప్తున్నారు. అది ఏంటి అంటే ఎవరైతే మనకు ఓల్డర్ స్టూడెంట్స్ ఉంటారో డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎవరైతే మనకు యంగర్ స్టూడెంట్స్ కాకుండా ఓల్డర్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి అడ్మిషన్ టైంలో మనకు ప్రిఫరెన్స్ అనేది ఎక్కువగా ఇస్తారని అయితే చెప్తున్నారు. ఇది ఎలా ఉంటుందంటే మీరు వెబ్ ఆప్షన్స్ ఇస్తారు కదా, ఇచ్చిన తర్వాత మీరు ఆప్ట్ చేసుకున్న కాలేజెస్ ఉంటాయా అలా టై అయిన స్టూడెంట్స్ ర్యాంక్స్ కంపేర్ చేస్తున్నప్పుడు ఈ యొక్క 1000 ర్యాంక్స్ ఇద్దరికి వచ్చినాయి అది కంపేర్ చేస్తున్నప్పుడు ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మనకు ముందుగా పుట్టి ఉంటారో వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చి సీట్ అనేది అలాట్ చేస్తారు. ఆ తర్వాతే మనకు యంగర్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పి క్లియర్గా అయితే చెప్తున్నారు. సో ఓవరాల్గా ఏంటి అంటే మనకు టై అనేది మోస్ట్లీ అవ్వదు. ఇన్ కేస్ టై అయ్యింది అనుకోండి ఇక్కడ వీళ్ళు చెప్పిన మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కేసెస్లో చెక్ చేస్తారు. బట్ ఇది ఒక 5 to 0% మనకు ఇలా టై అవ్వడానికే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే వీళ్ళు ఫర్దర్గా డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేస్తే మనకు స్ప్లిట్ అనేది వెళ్ళిపోతుంది. బట్ కాకపోతే ఏంటంటే మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ రెండు చూసుకున్నప్పుడు మోస్ట్లీ సేమ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. సో అలాంటి కేసెస్లో ఏంటి అంటే సేమ్ ర్యాంక్స్ అయితే వస్తాయి, బట్ కాకపోతే వాళ్ళకి అడ్మిషన్ ఇచ్చే టైంలో మాత్రం ఆ యొక్క అడ్మిషన్స్ అనేవి ఎవరైతే మనకు ఓల్డర్ పుట్టి ఉంటారో వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పి కూడా క్లియర్గా అయితే చెప్తున్నారు. సో ఈ విధంగా మనకు ఇన్ కేస్ సేమ్ మార్క్స్ వచ్చినట్టయితే వాళ్ళు ర్యాంక్స్ అనేవి అలాట్ చేస్తారు. ఇన్ కేస్ సేమ్ ర్యాంక్స్ అలాట్ అయినా కూడా
ఫర్దర్గా అడ్మిషన్స్లో మనకు డీవియేషన్ అయితే ఉంటుంది. సో ఇది మెయిన్గా మీరు గమనించండి. అగైన్ ఇంకొక పాయింట్ మెన్షన్ చేస్తున్నా, మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్ ఏదైతే మనం చెప్పామో ఈ కేసెస్ కన్సిడర్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా మనకు సేమ్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ టై అయిన వాళ్ళకి సేమ్ ర్యాంక్సే ఉంటాయి. కాబట్టి అలాంటి కేసెస్లో మనకు 0 to 5% స్టూడెంట్స్ ఉన్నా కూడా డెఫినెట్గా ర్యాంక్స్ అనేవి కొంచెం తగ్గుతాయి. ఎక్స్పెక్టెడ్ కంటే కొంచెం తగ్గే ఛాన్స్ అయితేనే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.